కేసీఆర్ కన్నకలలో నిజమయ్యే సిద్దిపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పలు కీలక అంశాలను కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా ఆవిష్కరించిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా రైతు బంద్ ఆపలేదని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని, విద్యుత్ సమస్యలు, ఎరువుల సమస్యలు రైతులకు ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయంపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కలలు నిజమైనని చెప్పి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. నాకు కూడా రైతుల కోసం చేసిన ఒక మంచి పని, రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. రైతులకు మరుగు బదిలీ, రైతు బంధు పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులను కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్లు రద్దయినా సమయానికి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో భారతదేశంలో లేనటువంటి రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది కేసీఆర్. రైతులకు కావాల్సింది 3 విషయాలు చాలా ముఖ్యం. నీళ్లు కావాలి, కరెంటు కావాలి, టైం మీద ఎరువులు కావాలి. కేసీఆర్ గారు నీళ్ల కోసం చెరువులు బాగు చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, కాళేశ్వరం లాంటి కొత్త ప్రాజెక్టు తెచ్చి రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసింది కేసీఆర్ గారు. కరెంటు, ఒకనాడు కరెంటు ఉంటే వార్త నాటి కాంగ్రెస్ హయాంలో, కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త. 24 గంటలు నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చి బిస్కెట్ల లెక్క ట్రాన్స్ఫార్మర్లు అయితే ఇట్లా పంచిపెట్టినాం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా, మోటార్లు వాడకుండా వందలాది ట్రాన్స్ఫార్మర్లు, లక్షలాది ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కలలు నిజమైన